దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్, బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడు శాటిలైట్ లో వస్తున్న చాలా సినిమాలు, పాత సినిమాలు, ఈ శాటిలైట్ బిజినెస్ మొత్తం బలవంగా చేతుల మీదుగా జరిగినవే. ఇప్పుడు మనం చూస్తున్న సినిమాలు అన్నిటి వెనక ఆయనే ఉన్నారని చెప్పారు. అవునండి. అవును, అవును. ఎన్ని వందల సినిమాలు అమ్మించారు సార్ శాటిలైట్ కి మీరు? ఒక 200 సినిమాలు ఉంటాయండి. 200 సినిమాలు మేమే కొనుక్కుని జెమినీ ఛానల్కి ఇచ్చేవాళ్ళం అండి. సార్ జెమినీ ఛానల్కి ఇచ్చేవాడి ఎక్కువ. అసలు మరి అంటే విన్నప్పుడు నాకు ఒక రకమైన గర్వంగా అనిపించింది. ఒక మనిషి ఎదగడం ఇలాగ ఎదగొచ్చా అని చెప్పేసి. అండ్ పుల్లారావు గారు, మీ విషయానికి వస్తే ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఎన్ని సినిమాలు తీశారు, బట్ అదే సినిమా ఇండస్ట్రీలో మీరు కో డైరెక్టర్గా, అసిస్టెంట్గా, అసోసియేట్గా మీ జీవితం కూడా స్క్రాచ్ నుంచే మొదలైంది. సో ఒక్కసారి ఆ ప్రయాణం గురించి చెప్పండి. అంటే నేను స్క్రాచ్ నుంచి నాది అట్లా స్టార్ట్ అవ్వలేదండి. నేను మా ఫాదర్ అంతా రైతు వారి కుటుంబం, వ్యాపారం కూడా చేసేవారు. చక్కగా నేను డిగ్రీ చదువుకున్నా. డిగ్రీ చదివి స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ, రాజమండ్రిలో స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఉందండి. అక్కడ కూడా డిప్లొమా చేసిన తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. అంటే సినిమా అన్నది ప్యాషన్ అయితే కానివ్వండి, సినిమా ఇండస్ట్రీకి ఆ విధంగా వచ్చా. డిగ్రీ చదువుకుని స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేసి నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి నేను రావటం జంజాల్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. జంజాల్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. నా మొదటి సినిమా నెలవంక, ఆనంద భైరవి, అట్లా అమరజీవి, అట్లా మంచి మంచి సినిమాలే చేశాను. జంజాల్ గారి దగ్గర ఒక 25 సినిమాల దాకా నేను చేశాను అనమాట. అలా చేస్తూ చేస్తూ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిని వీళ్ళిద్దరు భగవాను, దానయ్య, వీళ్ళు రావడం, వాళ్ళ బిజినెస్ చేసి ఇప్పుడు చెప్పారు కదండి, ఆడియో అండ్ శాటిలైట్ బిజినెస్ చేసిన తర్వాత మేము సినిమా స్టార్ట్ చేస్తాం. సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను కూడా ప్రొడ్యూసర్గా జాయిన్ అవ్వడం జరిగింది వీళ్ళతో. ఓకే. అసలు ఆ ప్రొడ్యూసర్ అంటే అప్పుడు ఆ రెస్పెక్ట్ వేరే ఉండదు. ప్రొడ్యూసర్స్ అంటే వైట్ అండ్ వైట్, ప్యాంట్ షర్ట్ వేసుకుని, వైట్ షూ వేసుకుని అంతా ఇదిగా ఉండేది. ఆ రెస్పెక్ట్ వేరే ఉండదు. నేను ఆ విధంగా దాని మీద తోటి, ఆ ఇంట్రెస్ట్ తోటి కూడా నేను ప్రొడ్యూసర్గా వచ్చి వీళ్ళతో జాయిన్ అయ్యా. ఆ విధంగా ప్రొడ్యూసర్ అంటే 20 సినిమాలకి మీరు జంజాల్ గారి దగ్గర పనిచేశారు. సో డైరెక్టర్ అవ్వాలన్న ఒక విజన్ అయితే ఉంటుంది కదా, కోరిక ఉంటుంది కదా, దాన్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? అంటే నేను రీచ్ అయ్యానండి. జూనియర్స్ అనే సినిమా నేను డైరెక్ట్ చేశాను. ఇనిషియల్ స్టేజ్ లో. అవును, జూనియర్స్ మీరు 2003, 2002 ఆ టైంలో తీశారు. అవును. ఇనిషియల్ స్టేజ్ లో డైరెక్టర్ అవ్వాలని కదా 20 సినిమాలకి అసోసియేట్ గా చేశాను. సో డైరెక్షన్ పక్కన పెట్టి ప్రొడక్షన్ కి ఎందుకు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది? అదే నా మైనస్. మైనస్ నేను అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండిపోయి ఉంటే నా తోటి వాళ్ళతో పాటు నేను ఒక మంచి డైరెక్టర్ అయి ఉండేవాడిని. లేకపోతే కొన్ని డైరెక్టర్లు తీసి చక్కగా ఉండగలిగే స్థితిలో ఉండేవాడిని. అంటే ప్రొడ్యూసర్గా రావడం కూడా ఒక గర్వం అండి. మంచి సినిమాలు చేసాం. వచ్చి మేము మొదటి నుంచి చిన్న సినిమాలు చేయలేదండి, స్టార్స్ తోటే తీయాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఒక గ్యాప్లు వచ్చినా కూడా మేము ఏ సినిమా పడితే ఆ సినిమాకి వెళ్ళలేదు, ఎప్పుడు తీయలేదు. అన్ని పెద్ద సినిమా వెయిట్ చేసి పెద్ద సినిమాలే, పెద్ద ఆర్టిస్టులతోనే తీయాలని చెప్పేసి, లేట్ అయినా కూడా పెద్ద డైరెక్టర్లతో తీయాలని మేము వెయిట్ చేసాం తప్ప చిన్న సినిమాలకి పోలా. ఆ క్రేజ్ అయితే మాకు మొదటి నుంచి ఉంది. మేము చేసిన డైరెక్టర్లు అందరూ కూడా పెద్ద డైరెక్టర్లే, చిన్న డైరెక్టర్లు. సక్సెస్ తర్వాత తీసామండి అందరితో కూడా, డైరెక్టర్లు కూడా అందరితోటి. అవును, అయితే వంశీ గారు అయితే, ముత్యాల సుబ్బయ్య గారు అయితే, ఇట్లా అందరూ మంచి సక్సెస్ఫుల్ డైరెక్టర్లతో చేసాం. ముత్యాల సుబ్బయ్య గారిది అయితే మనసున్న మహారాజు తర్వాత ఆయనకి ఇంకా పెద్ద సినిమా అన్నయ్య వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ వల్ల ఆయన చిరంజీవి గారితో అన్నయ్య సినిమా వచ్చింది. సో అంటే మీ ప్రయాణం కూడా, మీతో కలిసి ప్రయాణించిన ప్రతి ఒక్కరు ఎంతో కొంత లాభపడ్డారు, లైఫ్ లో ఎంతో కొంత ఎదిగారు. మీ సినిమాలన్నీ అందరికి ఉపయోగపడ్డాయి. బట్ ఇంత ప్రయాణంలో ఎక్కడ కూడా మీ మధ్య పొరపచ్చలు గానీ ఎక్కడ రాలేదా? అలాంటి ఎప్పుడు రాలేదండి. కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉంటది. అవునండి. అంటే మీ చుట్టూ ఫ్యామిలీస్ ఉంటాయి, లాభ నష్టాలు ఉంటాయి, పక్క నుంచి మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు, పైగా సినిమా ఇండస్ట్రీ. ఏ రోజు కూడా నాది ఒక్క వార్త కూడా లేదు మీ మీద, నెగిటివ్ గా లేదు. మీ ఇద్దరి మధ్య గొడవ వచ్చినట్టు లేదు, దూరం వచ్చినట్టు లేదు. సో ఇంత ప్రయాణం ఎలా సాధ్యమైంది? చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు పెంచిన పెంపకం అటువంటిదండి. ఆ పెంపకంలో నుంచి వచ్చిందండి ఇదంతా. ఏంటంటే బ్రదర్స్ మోసం చేసుకోకూడదు, ఒకే మాట మీద ఉండాలి,
ఏ విషయం చేసుకున్నా, ఏ విషయం ఏ పని మొదలుపెట్టినా సరే, ముందు దాని గురించి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుని ముందుకెళ్తామండి. సార్. అది. అండ్ మళ్ళీ మీ సినిమా విషయానికొస్తే 'సముద్రం.' హ్మ్. అంటే ఇప్పటికి గూడా కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమాకి. అవును నిజం. ఆ రోజుల్లో అంత రాగా, అంత రియాలిటీగా సినిమాలు చాలా కష్టం. కృష్ణవంశీ గారు చేసిన ఒక అద్భుతం అది. సో, అప్పటికి కృష్ణవంశీ గారు 'అంతఃపురం' సినిమా తీసి ఆయన హాట్ కేక్ లాగా ఉన్నారు. ఉన్నారు. సో, కృష్ణవంశీ గారు అసలు ఎలా దొరికారు మీకు? ఎలా అప్రోచ్ అయ్యారు? ఆ సినిమా ఎలా ఆన్ బోర్డ్ అయింది? దానికి మా హీరో 'జగపతి బాబు' గారి గురించి చెప్పాలండి. ఆయనతో మేము రెండో సినిమా అండి. ఫస్ట్ 'మావిడాకులు' చేసాం. రెండో సినిమా 'సముద్రం' సినిమా చేద్దామని. హ్మ్. రెండో సినిమా చేద్దామని అనుకున్నామండి. అనుకున్నప్పుడు వేరే వేరే డైరెక్టర్ల పేర్లన్నీ మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఆయన ఏమన్నారంటే, అంతఃపురంలో నేను ఒక హాఫ్ అన్ అవర్ క్యారెక్టర్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. కరెక్ట్. నాకు స్టేట్ అవార్డ్ వచ్చింది. అట్లాంటిది ఒక్కసారి మీరు కృష్ణవంశీ గారి గురించి ఆలోచించండి. హ్మ్. చేద్దాం ఆయనతో బావుంటది అని అన్నారన్నమాట. అమ్మో! కృష్ణవంశీ గారంటే ఇప్పుడు మనకి ఎక్కడ దొరుకుతారండి? ఆయనతో మనకు కుదురుతదా అన్నాం. ఎందుకు మీరెళ్లి కలవండి. నేను మాట్లాడతాను ఆయనతోని హ్మ్. అని చెప్పి 'జగపతి బాబు' గారు ఇచ్చిన సపోర్ట్‌తో ఆ సినిమా ప్రారంభమైంది. ప్రారంభం అయిందండి. అదే విధంగా అంత ఇంట్రెస్ట్‌గా, అంత ప్రేమిస్తూ కూడా ఉండి, ఎక్కడ ఏ ప్రాబ్లమ్ ఏమీ రానివ్వకుండా దగ్గరుండి కంప్లీట్ చేసి, ఏ మాట మీద అయితే ఉన్నామో అదే మాట ప్రకారంగా సినిమా చేసామండి. ఆ సినిమా మంచి సక్సెస్ అయిందండి. ప్రొడ్యూసర్స్‌గా మాకు చాలా మంచి పేరొచ్చిందండి. అంటే ఆ రోజుల్లో ఒక 3,00,00,000 ఖర్చు పెట్టి మనం కొనుక్కుందామన్నా రాదు. అంత పేరు తెచ్చిపెట్టిందండి ఆ సినిమా. ఆ సినిమాకి కూడా 3 స్టేట్ అవార్డులొచ్చినియండి సార్. ఆ సినిమాకి. అంత పేరు తెచ్చిపెట్టిందండి ఆ సినిమా. అంటే ఇప్పటికి దాంట్లో 'తనికెళ్ళ వర్ణి' గారి అవునండి. ఆ క్యారెక్టర్ చూస్తుంటే అసల తనికెళ్ళ వర్ణి గారు ఇలా ఇప్పుడు తరం చూస్తే అసలు నమ్మరు. హ్మ్. అవునండి. అవును. హ్మ్. పుల్ల రవితేజ గారు ఆయనకి చేశారు. తనికెళ్ళ భరణి గారికి విలన్‌గా ఫస్ట్ టైము స్టేట్ అవార్డ్ వచ్చిందండి సార్. ఆయనకి. అంతకుముందు చాలా వేషాలు చేశారు. హ్మ్. అయినా సరే ఈ క్యారెక్టర్‌కి వచ్చిందండి అవును. ఆయనకి. సముద్రంలో క్యారెక్టర్. అండ్ కృష్ణవంశీ గారితో పనిచేయడం అంటే అది చాలా పెద్ద ఛాలెంజ్. ఆయన అవును. పని అవును. రాక్షసుడు. అంటే అవునండి. ఆ సినిమా ప్రారంభం అవడానికి ఒక్క ముక్కలో చెప్పాలంటే జగపతి బాబు గారేనండి మొదట. హ్మ్. జగపతి బాబు గారి వల్లే ఆ సినిమా మేము చేయగలిగాం. సార్. మరి కృష్ణవంశీ గారంటే చాలా ఆయనతో చేయలేమండి. బడ్జెట్ ఎక్కువ చేస్తారు. హ్మ్. ఆయన్ని మేము తట్టుకోలేము. టెంపర్‌గా ఉంటారాయన. అని అంటే, ఎందుకే నేనున్నాను గదా మీకు. అని ప్రతి విషయంలోను ఆయనే కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్లారండి ఆయన. బట్ అప్పట్లో కృష్ణవంశీ గారి మీద ఆయన డైరెక్టర్ అవ్వక ముందే గూడా హ్మ్. ఆ ముద్ర పడిపోయింది గదా! బడ్జెట్ కొంచెం ఆ! కంట్రోల్ ఉండదు అని జెప్పేసి. బట్ ఫస్ట్ నుంచే క్రియేటివ్ ఉందండి. ఫస్ట్ నుంచే ఉంది. ఫస్ట్ నుంచి ఉంది. బట్ ఆయన తీసే ఆ సినిమా మాత్రం అంతే అవును. స్థాయిలో అంత ఉంటుంది. స్థాయిలో ఉంటుంది. అక్కడ కాంప్రమైజ్ అవ్వరండి. హ్మ్. కాంప్రమైజ్ అవ్వకుండా ఆయన అనుకున్నది ఆయన ప్రొజెక్ట్ అయ్యేదాకా కూడా ఆయన నిద్రపోడు. అట్లా. అండ్ కృష్ణవంశీ గారితో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీరు మాట్లాడిన మాట గాని, ఆయన మీతో షేర్ చేసుకున్న మాటలు గాని ఏదైనా ఒక ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటారా? అంటే ఆ సినిమా అంతా కూడానండి కంప్లీట్ అయిపోయిన తర్వాత రష్ చూపించారు. చూపించిన తర్వాత ముందు హీరో గారు కృష్ణవంశీ గారు డైరెక్టర్ గారు చూసిన తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా చూపించండి. హ్మ్. వాళ్ళు ఇందులో వాళ్ళ వాళ్ళ అభిప్రాయం కూడా చెప్తారు అన్నారు. చెప్పినప్పుడు 3 చెప్పామండి మేము. ఏది లాస్ట్ క్లైమాక్స్ గురించి. సార్. తర్వాత తనికెళ్ళ భరణి గారి విలను. హ్మ్. ఆ విలన్ గురించి. ఇది కొంచెం ఉందండి. ఇంకా చేస్తే బావుంటదండి అన్నాం. హ్మ్. మరి బడ్జెట్ పెరుగుతది మీకిష్టమేనా అని జెప్పి అడిగారు. హ్మ్. ఓకేనండి. మాకు సూపర్ హిట్ సినిమా కావాలండి. హ్మ్. బడ్జెట్ పెరిగినా ఏం పర్వాలేదండి అన్నాం. అప్పుడు మళ్ళీ ఆ మార్పులతో కంప్లీట్ చేశారన్నమాట. అంటే అప్పటికి అది లిమిటెడ్ బడ్జెట్ ఉందండి. సార్. అంటే మీరిచ్చిన బడ్జెట్ ఇదే కదా! ఇంతలోనే చేయాలనుకున్నాం గదా! హ్మ్. మరి మీరు ఇంకా ఎక్కువగా చేయాలంటున్నారు. అంటే క్లైమాక్స్ అనేది సరిపోలేదని మేము ఫీల్ అయ్యామండి. ఓకే. ఆయన సింపుల్ క్లైమాక్స్ చేశారు. ఆ క్లైమాక్స్ సరిపోదనే మేము ఫీల్ అయ్యాం. హ్మ్. లేదండి క్లైమాక్స్ ఇంకా బాగుండాలి. ఖర్చుకు మేము వెనకాడం బాగుండాలి అని చెప్పగానే ఓకే. అయితే నా దగ్గర మంచి క్లైమాక్స్ ఉందని జెప్పేసి అప్పుడు ఇప్పుడున్న సినిమాలో క్లైమాక్స్ ఆయన చేశారు. సార్. ఆ! చెప్పే ముందే జెప్పారండి. మరి బడ్జెట్ పెరుగుతుంది. మీరు ఎఫర్ట్ పెట్టగలరా అంటే డెఫినిట్‌గా పెడతామండి. అవుట్‌పుట్ బావుండాలి మనకి. ప్రాబ్లమ్ లేదు.
మనం సినిమా స్టార్ట్ అయ్యాక ఈ సినిమాకి ఒక విధమైన క్రేజ్ వచ్చిందండి. ట్రేడ్‌లో కూడా మంచి క్రేజ్ వచ్చింది. సో, రేపు సినిమా సక్సెస్ అయిన తర్వాత ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేసేది మేమే గనక, మేము బడ్జెట్ దగ్గర కాంప్రమైజ్ చేద్దాం అని చెప్పాం. సూపర్. అప్పుడు మళ్ళీ మళ్ళా ఇంకో షెడ్యూల్ ప్లాన్ చేసిండే అప్పుడు. అప్పుడు అనుకున్నది అప్పుడు క్యాన్సిల్ చేసిండే. ఆ ఓకే. షెడ్యూల్ ఓకే. మళ్ళా దానికి సెపరేట్‌గా ఒక షెడ్యూల్ ప్లాన్ చేసి, ఆ విధంగా చేశారండి అప్పుడు. అలాగే ఆ సినిమాకి ఫస్ట్‌లో డీటీఎస్ చేస్తే బావుంటది. కానీ మనకు బడ్జెట్ లేదు. అంత బడ్జెట్ లేదు డీటీఎస్‌కి అని అనుకున్నాం. హ్మ్. లాస్ట్‌కి వచ్చేటప్పటికి ఏమైనా సరే డీటీఎస్ చేద్దామండి డైరెక్టర్ అప్పుడు గారు. స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఆ! అవుతుందండి. హ్మ్. డీటీఎస్ చేద్దామండి డైరెక్టర్ గారు బావుంటదని. మరి బడ్జెట్ మరి పెరుగుతది కదా! అన్నారు. అయినా పర్వాలేదండి చేద్దామండి అని అన్నాను. సార్. అప్పుడు డైరెక్టర్ గారు డీటీఎస్ చేశారు. దాంతో ఇంకా బావుందండి. అండ్